గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకేఆర్స్ గేమింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం మెక్లెన్ ఆడబోతున్నాం. సో ఈరోజు మెక్లెన్ అయితే నేను చెప్పినట్టే ఎక్లిప్స్ అయితే వీడియో తీస్తున్నాను గైస్. ఎక్లిప్స్ మీద కొన్ని వియర్డ్ కాంబోస్ ట్రై చేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ కాంబో ఇది నాకు ఫస్ట్ స్పీడ్లో ఫ్రీగా దొరికేసింది గైస్. ఇక దొరికింది అది ఉంచుకుందామని ఉంచుకున్నాం గైస్. ఇది డిస్రప్టర్ని, తర్వాత జెమ్నీస్ ఏమో ఈ సీజన్స్లలో దొరికింది అట్లా. ఇది ఇంకా ఈ కాంబో ట్రై చేద్దాం. ఆ కాంబో ఈ కాంబో రెండు కాంబోలు ట్రై చేద్దాం. ఇప్పుడైతే చూపిస్తే ఇంకొక కాంబో ఇవ్వండి. ఈ బర్సర్కర్ల కాంబో 6లో ఉన్నాయి గైస్, 8లో లేవు. 6లు బిట్ట నాకు సీజన్లో దొరికినాయి. సో మ్యాచ్లోకి వెళ్ళాక చూపిస్తా. అయితే స్టార్ట్ అయిపోయింది. సో మనకు మంచిగా ఎక్కడైనా మ్యాప్ వచ్చింది. ఇలా మంచిగా ఆడాలి. సో చూడండి, మన జెమ్నీస్ విత్ ఇది ఏమంటారు డిస్రప్టర్. చూడండి ఇట్లా పోతుంది. దగ్గరకు వచ్చినా కానీ డ్యామేజ్ పడుతుంది గైస్ వాళ్ళకి. నేను ఒక నొట్టి చేసిన దాని మీదకి విని గైస్. అబ్బా కిల్లు గైస్, చెల్లి ఇంకొక కిల్లు. డ్యామేజ్ పడ్డది గైస్. అరే ఇంకొక కిల్లు. జై ఇంకొక కిల్, 4 kills. మరి చాలా డ్యామేజ్ పడుతుంది గైస్. మరి కిల్ దొంగతనం చేయకుండా. జై ఏం కిల్స్ వెళ్తున్నాయి గైస్ ఈ కాంబోతోని. రారా ఇక్కడికి రారా. ఓరే సచిన్ గైస్, అసిస్ట్ వచ్చేసింది. ఇంకొక కిల్లు. అరే ఆడ వచ్చింది వేస్తే నిజంగా చచ్చిపోయాడు. జర్ర బయటికి వెళ్ళాలి, నా జమ్నీలో పడి చచ్చిపోతాడు. అయ్యో పర్లేదు, ఇప్పుడు పడితేలే. జై ఇంకొక కిల్, ఇంకొక కిల్. ర్యాంపేజ్. ఏం కిల్స్ వెళ్తున్నాయి గైస్. ఇప్పుడు వెళ్ళలేదు కిల్లు. ఇంకొక కిల్. గాడ్ లైక్. ఇంకొక కిల్. 11 kills. గాడ్లీ గేమ్ ప్లే గైస్. ఇక్కడికి ఇడిచేసేస్తా. అరే నేను దూరం ఇడిచేసిన ఎక్కువ. అరే అది వచ్చిండు. ఇంకొకరి మీదకి ఇడిచేసిన. వాటరే మస్తు డ్యామేజ్ ఇచ్చిన గైస్. కిల్లు దొంగతనం చేసేసినాడు. పుట్టి జమ్నీలో ఏడుస్తా, ఎందుకంటే ఇది షీల్ పేరు ఉంది. మళ్ళీ ఈ రేంజ్లో ప్లేడు. దీనికి 90 meters రేంజ్ రావాలి గైస్, అప్పుడు వస్తుంది కిల్లు. మరి డ్యామేజ్ పడుతుంది కానీ కిల్ అయితే లేడు గైస్. నేను ఇడుస్తున్నాను టీం మీదకి. బై మిస్టేక్ ఒక్కటి పడితే ఆచిపోతాడు. మనోడు ఒకడు ఉన్నాడు ఆడక్కని కిల్ చేస్తాడు అని. ఇంటెల్తూ కామ్రేడు. అరే జస్ట్ మిస్ గాయస్, జస్ట్ మిస్. అక్కడ దాసుకున్న వీటం అప్పుడే నా జమ్నీలో వచ్చాడు, గమనించేసినాడు. అబ్బా సచ్చిండు. జై బూత్ మీదకి వచ్చి కిల్లు తీసిన వేసానికి అయితే అన్నీ అయితే నేను. అరే వస్తాడేమో అనుకున్నా కానీ రాలేడు. ఏం వెళ్ళింది గైస్ గేమ్ ప్లే మాత్రం. ఫుల్ కిల్సే కిల్స్. ఈ కాంబో ఎంతో బాగుంది. సో చూడండి, మనం MVP వచ్చినాం విత్ ఓవర్ 12 kills ప్లస్ గాడ్ లైక్. సో ఇంకొక కాంబోతో మళ్ళీ కలుస్తా గైస్. నెమిసిస్ బిట్టంగా వచ్చింది. సో గైస్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో నేను మళ్ళీ అదే కాంబో వేసుకొని వచ్చిన, ఎందుకంటే వేరే కాంబోలు ఏవి దీని మీద సూట్ అవుతలేవు అంతా.
ఇక సోట్ అయితే రివాకర్స్ అవుతాయి. రివాకర్స్ మీరు ఫస్టే యూస్ చేసేయాలి, బోర్ చేయడం ఎందుకని దీన్నే పట్టుకొని వచ్చిన మళ్ళీ. దీంతో ఈ మ్యాప్ పెట్టడం బాగుంటుంది. ఎవరెవరు రియల్ ప్లేయర్స్, చాలామంది రియల్ ప్లేయర్స్ వచ్చారు. ఓహోహోహో, మనకి కళ్ళు కనిపిస్తలేవు గైస్. అరే షిట్, నా బుల్లెట్ వేస్ట్ అయిపోయింది. మనకి ఎంత డ్యామేజ్ చేస్తే కిల్ దొంగతనం చేసింది చూడు. అరే పర్లేదు సానికి. ఏంటి వయసు ఇది? మరి ఇట్లా రష్ చేస్తురేం రా ఇవాళ? 2 కిలోలు ఇవాళ ఇట్లా రష్ చేస్తారు కదా వీళ్ళు. అరే పర్లేవు కదా దాంట్లో. అరే ఇట్లా రష్ చేస్తారు కదా వీళ్ళు మొత్తం. నాకు జఫర్ గాడు వచ్చిండు. చలో ఒక కిల్, ఇంకొక కిల్. దూరం బా చల్. ఏం రష్ చేస్తున్నావు? పట్టు చెల్లో డామినేటింగ్. అసలు ఆ కిల్లే వెళ్ళదు అనుకున్నా నేను, కానీ వెళ్ళింది కదా, అదే సంతోషం. చలో చలో, ఫుల్ డ్యామేజ్ గైస్. ఒక్క కిల్ పెట్టంగా వెళ్ళలేదు మళ్ళా. అరే నేను అది పెట్టలేను గైస్, బై మిస్టేక్ అయిపోయింది అది. ఇప్పుడే పెడతాండి. ఇందులో పోయి ఫస్ట్ వన్ పెట్టేసేసుకుంటే బాగుంటుంది. రష్ వద్దురా. అరే నా అబిలిటీ వేయలేను గైస్ నేను. షిట్, చూపిస్తాను నీళ్ళకి. ఈడే కదా ఆడు. అయ్యో వద్దురా. రే కొత్త మెక్కేంద్రా ఇంత ఘోరంగా ఉంది. 1,50,000 వెళ్తా సిగ్గు దీనికి. సెవెన్ టెస్ట్ బిటాంగ్ అన్లాక్ అయినాయి గైస్. మొన్న పోయినసారి వచ్చింది దాంట్లో. ఇన్ని బిటాంగ్ వేద్దాం ఇప్పుడు. చల్ కిల్లు. ఓ షట్, జెఫర్ కమ్స్. జెఫ్రే రా జెఫ్రీ. వీడు కిల్ చేసేసిండు. బూమ్. పర్లేవు గైస్, పైనకే చలేసినా కానీ. అమ్మా ఏం రైఫల్స్ గైస్, నా దగ్గర ఉన్నాయి అవి. సో డిఫీట్ అయిపోయినాం మనం మ్యాచ్ అయితే. చూద్దాం మనదే వస్తుంది అనుకుంటున్నాం MVP అయితే. అవును గైస్, మనదే వచ్చింది MVP విత్ ఓవర్ 5 kills. సో ఈ వీడియోకి అయితే ఎంత అనుకున్నాను, నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో బాయ్.